సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన రాయితీల మీద మస్తు ఖుషి అవుతున్నారు అన్నదాతలు. ఎరువుల కోసం ఎకరానికి 4000 ఇస్తామన్న సర్కార్ నిర్ణయంపై సంతోషపడుతున్నారు రైతులు. వ్యవసాయంలో మంచి అనుభవం ఉన్నోళ్లు కూడా సీఎం నిర్ణయం మీద రైతులకు భరోసా ఇస్తున్నారు. అయితే నిజమైన రైతులకు ఈ ఫలితాలు దక్కేటట్టు చూడాలన్నారు. వ్యవసాయంలో మస్తు పైసలు వచ్చేటట్టు చేస్తామంటోంది సర్కార్. ఎరువుల ఖర్చుకు ఎకరానికి 4000 ఇస్తామని సీఎం చెప్పుడుతోటి మస్తు ఖుషి అవుతుండ్రు రైతులు. వ్యవసాయ మేధావులు కూడా సీఎం చెప్పిన ముచ్చట మంచిగున్నదన్నారు. ఇప్పటికే వ్యవసాయం చేస్తున్నోళ్లతో పాటు కొత్తగా ఇంకింతమంది వ్యవసాయంలకు దిగేతందుకు అవకాశం ఉందంటున్నారు. ఇది మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటించారో దీన్నైతే మేము హృదయపూర్వకంగా భారతీయ కిసాన్ సంఘం వైపు నుంచి, తెలంగాణ రాష్ట్ర రైతాంగం వైపు నుంచి స్వాగతిస్తున్నాము, అభినందనలు తెలుపుతున్నాము, కృతజ్ఞతలు తెలుపుతున్నాము, దీనికి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాము. అట్లే ఇప్పుడు సంక్షోభంలో ఉన్న మిర్చి రైతాంగానికి మిర్చి కొనుగోలు చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. మిర్చి కొనుగోలు విషయంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఏదైతే ఉన్నదో ఆ మార్కెట్ ఇంటర్వ్యూన్ అయ్యి మిర్చి కొనుగోలు చేసి మిర్చి రైతులను ఆదుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్రంలో అందాదా 25 లక్షల మంది రైతులుంటారని వ్యవసాయం గురించి బాగా తెలిసిన వాళ్ళు చెప్తుండ్రు. 80 నుంచి 85% మంది సన్నకారు రైతులుంటారని ఓ లెక్క. అంటే గివీళ్లంతా 5 ఎకరాల లోపు జాగున్నోళ్లు. తతిమ 15 నుంచి 20% మంది 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నోళ్ళని చెబుతున్నారు. సీఎం చెప్పిన లెక్కల ప్రకారం 26 లక్షల టన్నుల ఎరువులు అవసరం. దీంట్లో 13 లక్షల టన్నుల యూరియా, 11 లక్షల టన్నుల డిఏపి, 1,50,000 టన్నుల పొటాషియం కావాలి. ఇదంతా సర్కారే ఇస్తామని చెప్పింది. దాని కొరకు 6,000 కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనా. ఇక కేంద్ర సర్కారోళ్లు యూరియా మీద ఇస్తున్న సబ్సిడీ దాదాపు 6 నుంచి 7,000 కోట్లు ఉంటుంది. ఇది పోను తతిమ 5,500 కోట్లు తెలంగాణ సర్కార్ పెట్టుకుంటుందన్నట్టు. ఎరువులు కానీ సీడ్ సబ్సిడీ కానీ వీటి రిలీఫ్, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ రిలీఫ్ మెజర్స్. సొల్యూషన్స్, లాంగ్ రన్ సొల్యూషన్స్ అనేది నేను చెప్పిన 3 పాయింట్లలో ఉంటుంది. ఒకటి వడ్డీ రుణాలు పెంచాల్సిన అవసరం ఉన్నది, ఆదాయ బీమా పథకాలను పెట్టాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ ధరల స్థిరీకరణ నిధిని క్రియేట్ చేసి ఈరోజు రైతులు కోరుకునేది కూడా ఇదే. రైతులు ఎన్నడూ ఎరువులు ఉచితం కావాలని కోరుకోలేదు. సరే ఉదారంగా ముఖ్యమంత్రి ఇస్తున్నారు, సంతోషం. అది డెఫినెట్గా అది సంతోషించాల్సిన విషయమే. సో దీనివల్ల సుమారు సంవత్సరానికి 5,000 కోట్లు వరకు రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది. ముఖ్యమంత్రి కూడా చాలా ఉదారంగా ఎంతైనా పెడతామన్నారు. అది మంచి విషయం. ఎరువుల కోసం 4,000 ఇస్తామన్నాడు మంచిదే. అయినా గిది ఎప్పుడు ఉండేలా జీవో తేవాలంటుండ్రు వ్యవసాయ నిపుణులు. 4,000 పట్టదారికి ఇస్తారా లేక కౌలుదారులకు ఇస్తారా అనేది కూడా చెప్పాలంటున్నారు. నిజంగా పంటలు ఎవరు పండిస్తున్నారో చూసి గాళ్లకి ఎరువులు ఇయ్యాలంటున్నారు. ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఇయర్ నుంచి అమలుకి వచ్చే ఈ ఉచిత ఎరువుల కార్యక్రమం ఏదైతే ముఖ్యమంత్రి గారు పెట్టారో దాన్ని నగదు రూపంలో ఇస్తానంటున్నాడు. 4,000 నుంచి 5,000 కోట్ల వరకు, 4,000 నుంచి 5,000 రూపాయలు సుమారుగా ఎకరానికి ఎస్టిమేషన్ వేసి మేము డైరెక్ట్గా అకౌంట్లోకి ఇస్తామంటున్నారు. మరి చాలామంది రైతులు కౌలుదారులు ఉన్నారు. 10-12 లక్షల మంది మన తెలంగాణలో కౌలు రైతులు ఉన్నారు. మరి వారి పరిస్థితి ఏమిటి? వాళ్ళకి ఏ విధంగా ఈ స్కీమ్ వర్తిస్తుంది కీలకమైన అంశం, ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళని ఈ స్కీమ్ నుంచి తీసేయడానికి వీల్లేదు. వాళ్ళకు కూడా అసలు నిజమైన లబ్ధి పొందాల్సింది కౌలుదారులు రైతులు. రైతులకిస్తున్న సబ్సిడీలను రాజకీయ కోణంలో చూడొద్దంటున్నారు నిపుణులు. రైతన్నలకు న్యాయం జరిగేటట్టు అమలు చేయాలంటున్నారు.